ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణల కేసులో యూట్యూబర్ రావణ్ను అరెస్ట్ చేశారు. జనసేన నాయకుల ఫిర్యాదు మేరకు ఇవాళ ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మచిలీపట్నం సమీపంలోని ఎనకొదురు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎనకొదురు పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా స్టేషన్ గేట్లను మూసివేశారు. భద్రతా చర్యల్ని కట్టుదిట్టం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై రావణ్ చేసిన వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మచిలీపట్నం 31వ డివిజన్ జనసేన ఇన్ఛార్జ్ ఉడుమల బుజ్జి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు రావణ్ను అదుపులోకి తీసుకున్నారు. మేము ఇక్కడి నుంచి ఒక మాట అనండి సార్, ఒక మాట అనండి సార్. మీ మాట ప్రకారం మేము వెళ్ళిపోతాం. ఒకసారి నాకు చూపించుకోండి, నేను చూసి వచ్చేస్తాను. చూపించండి, ఏమన్నా కదా. నేను ఎస్హెచ్ఓతో నేను మాట్లాడతా సార్, ఇబ్బంది ఉంది. సెక్యూరిటీ ఏంటి అదేంటి? ఆడు సైలెంట్గా ఉంటే మనం ఇక్కడ రాము కదా. చట్టాలను మార్చండి, మీరు మార్చాలి. సీఏ గారు మా మాట అనండి సార్, తీసుకెళ్ళేదండి మాట అనండి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణల కేసులో యూట్యూబర్ రావణ్ను అరెస్ట్ చేశారు. జనసేన నాయకుల ఫిర్యాదు మేరకు ఇవాళ ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి యూట్యూబర్ రావణ్ ని మచిలీపట్నం ఎనగుదురు పోలీసులు నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ ఉదయం ఆయన అరెస్ట్ కూడా చూపించిపోతా ఉన్నారు. ప్రస్తుతం ఆయన్ని ఎనగుదురు పోలీస్ స్టేషన్ లో పోలీసులు విచారిస్తా ఉన్నారు. జనసేనకు సంబంధించి 31వ డివిజన్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఉడుమల బుజ్జి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రావణ్ మీద కేసు కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన్ని విచారిస్తున్నటువంటి ఎనగుదురు పోలీస్ స్టేషన్ దగ్గరికి పెద్ద ఎత్తున జనసేనకు సంబంధించిన నాయకులు అక్కడ రావడం, స్టేషన్ లోకి కూడా వెళ్లేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. పోలీసు బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేశారు. జనసేన నేతలు కూడా పోలీస్ స్టేషన్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా వాళ్ళందరినీ కూడా అడ్డుకోవడంతో కొంత అక్కడ ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది. ప్రధానంగా తమని అడ్డుకొని లోపలికి పంపించకపోవటం మీద జనసేన నాయకులు కూడా అక్కడ కొంత ఆందోళన కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో జనసేన నాయకులను అందరినీ అడ్డుకొని ప్రస్తుతం ఎవరైతే రావణ్ ఉన్నాడో యూట్యూబర్ అతన్ని ప్రశ్నిస్తున్నారు. కొద్దిసేపట్లో అతన్ని అరెస్ట్ కూడా చూపించే అవకాశాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా అక్కడికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి జనసేన శ్రేణులను కూడా ప్రస్తుతం పోలీసులు స్టేషన్ వైపు రాకుండా భారీ బందోబస్తును అయితే అక్కడ ఏర్పాటు చేశారు. భోగి, థ్యాంక్ యూ శ్రీకాంత్. కృష్ణా జిల్లా ఎనుకుదురుపేట
పోలీస్ స్టేషన్ వద్ద జనసేన నాయకులు ఆందోళనకు దిగారు. తమను అడ్డుకుంటున్న పోలీసులు వైసీపీ నాయకులను ఎందుకు పంపించారంటూ ప్రశ్నించారు. లీగల్ టీం పేరుతో జోసెఫ్ రావణ్ దగ్గరకు ముగ్గురిని పంపించారు పోలీసులు. తమ లీగల్ టీమును కూడా స్టేషన్లోకి పంపాలని డిమాండ్ చేశారు జనసేన నాయకులు. దొంగల్లాగా తమను అడ్డుకుంటారా అంటూ ఆందోళనకు దిగారు. బ్యారికేడ్ను దాటి వెళ్లబోతున్న వారిని అడ్డుకుని వెనక్కి లాకెళ్లారు పోలీసులు. పోలీసుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు జనసేన నాయకులు. జోసెఫ్ శ్రవణ్ను చట్టపరంగా శిక్షించాలని, లేదంటే తామే తగిన శాస్తి చేస్తామని హెచ్చరించారు జనసేన నాయకులు. ఒక యూట్యూబర్పై ఇంత కక్ష సాధింపు ఎందుకు అంటూ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు నటుడు ప్రకాష్ రాజ్. రావణ్పై 30 కేసులు పెట్టారని, కోర్టులు బెయిల్ ఇస్తుంటే కొత్త కేసులు పెట్టి మళ్లీ అరెస్ట్ చేస్తున్నారని అన్నారు. అతడిపై కక్ష సాధింపు ఎందుకన్న ప్రకాష్ రాజ్ ప్రభుత్వ ఫ్రస్ట్రేషన్ను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. మధ్యరాత్రి హైదరాబాద్లో అరెస్ట్ చేసి పెద్ద బిల్డప్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లారు. కోర్టు ఈ కేసులో అరెస్ట్ చేయలేవండి అని బెయిల్ ఇచ్చింది. ఇమ్మీడియట్గా ఇంకో కేసు వేసి మళ్ళీ అరెస్ట్ చేశారు. అప్పుడు కూడా కోర్టు లేదండి, దిస్ ఇస్ నాట్ రైట్ అని మళ్ళీ బెయిల్ ఇచ్చింది. మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేస్తారా? ఇలా ఒక 30 కేసులు రెడీగా ఉన్నాయంట కదా బెయిల్ ఇస్తే. అంటే కోర్టు మళ్ళీ మళ్ళీ మీరు తప్పు చేస్తున్నారు, ఇలా అరెస్ట్ చేయలేదంటే మీరు ఇంకో 30 కేసులు పెట్టి అధికారాన్ని మిస్యూజ్ చేస్తూ ఎక్కడి దాకా వెళ్తారు? ఏంటిది సిగ్గులేని ఏంటి కక్ష సాధింపు? ఏం చేయాలనుకుంటున్నారు? జనాలు చూస్తున్నారు. దే ఆర్ సీయింగ్ యువర్ ఫ్రస్ట్రేషన్. వీఆర్ ఆల్ వాచింగ్ దిస్ ఫ్రస్ట్రేషన్. యూ కాంట్ మిస్యూజ్ పవర్ లైక్ దిస్. Hope you release him soon.